హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మేమైతే చాలా రోజుల తర్వాత ఇలాగా గ్రూప్గా వీడియో చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో మన రవణ చెప్తాడు. ఏంటని ఈరోజు వీడియో అయితే మనకు నాటుకోడితో దీన్ని ఎలా ఫ్రై చేసి లేదా ఎలా కుక్ చేయాలనేది ఈరోజు మన వీడియో. దానికి సంబంధించి మనం సామాన్లన్నీ తెచ్చుకున్నాం. దానికి సంబంధించిన ఈ ఆకులు, తర్వాత వాటర్, తర్వాత అన్ని మసాలాలు అన్నీ తెచ్చుకున్నాము. సో వాటితోటి ఈరోజు అయితే నాటుకోడిని మరి ఎలా ఫ్రై చేసి కాల్చాలో ఈరోజు వీడియో అనమాట. అయితే ఇంతకు ముందు అయితే ఫస్ట్ చేసాము, అది ఫెయిల్ అయింది. సో ఈసారి మాత్రం పక్కా ప్లాన్ చేసి వచ్చాము అనమాట. ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన పల్లె వాతావరణంలో ఒక ప్రత్యేకమైన నాటుకోడి వంటకాన్ని చేసుకోబోతూ ఉన్నాము. నాటుకోడిని మసాలా బాగా పట్టించి అగ్గి మంటలపై నెమ్మదిగా కాల్చుకొని రుచిగా ఆస్వాదించబోతూ ఉన్నాం అన్నమాట. అడవి అందాలు, పల్లె జీవనశైలి, మన సాంప్రదాయాలు, వంటకాలంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి ఆలస్యం ఎందుకు, నాటుకోడిని ఎలా సిద్ధపరుస్తున్నామో, అగ్గిపై ఎలా కాల్చుకుంటున్నామో వీడియో చూసేద్దాం. ఓకే, స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒకటి కాలుస్తున్నాను చూడండి కదా. సో దానికోసం కాల్చాలన్నమాట. ఓకే, సరిపోద్ది. ఎక్కువ కాల్చిన బాగోదు. ఇప్పుడైతే కడిగేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఘాట్లు పెడదాం, ఎందుకంటే మసాలా బాగా పట్టాలి కనుక. కొత్త ప్రయత్నంలో కొత్త ప్రయాణం. నీకు ఇలా చేసి తినాలని ఎందుకు అనిపించింది అన్న చెప్పు. అంటే చూస్తున్నాం, ఇంకా ఏదో ఒక రోజు ఈ విధంగా కాల్చి తినాలనేసి అనుకున్నాను. ఎప్పుడు అనుకున్నాను, ఈరోజు మళ్ళీ అవుతుంది. ఫస్ట్ సారి ఫెయిల్ చేసాము, ఈసారైనా. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడైతే దీని మీద అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో చూడాలి. నాది పర్వాలేదు, జోల్కా. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు అయితే లోపల వేస్తున్నాడు అనమాట. కొత్త ప్రయోగం, వింత ప్రయోగంలా ఉంటుందేమో. దీంతో పాటు కొన్ని మిరపకాయలు కూడా కొన్ని వేసుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని దాన్ని కట్టడానికి ఇవి కొన్ని తాళ్ళు తీసుకొచ్చామన్నమాట. చూడండి, పెట్టాను. ఇప్పుడైతే దీన్ని చుట్టుకుందాం. ఫ్రెండ్స్, ఆకులు అయితే తీసుకొచ్చాను అనమాట. చూడండి, అడ్డాకులు.
కాల్చి బయట తీసాము. చూడండి ఎలా కాలిపోయిందో. బాగా కాలింది, కొద్దిగా మాడింది ఇదన్నమాట. చూపించు లోపల. ఇగో లోపల ఎలా కాలిందంటే వావ్, చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే వీటిని బాగా కాలింది, ముక్కలు మాత్రం బాగా అనమాట. కాలింది. సూపర్. ముందు ఈ ఉల్లిపాయలు బయట తీద్దాం. ఉల్లిపాయలు కూడా ఉడికిపోయి కాలిపోయింది. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దీని కలర్ ఎలా మారిపోయిందో. అయితే వెరైటీగా ఉంది కదన్నా. జ్యూస్ అలాగే ఉంది. సూపర్. ఓకే, దానికి మనం ఫిక్స్ అయినట్టే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో తినేసి చెప్తాం. ఇప్పటిదాకా కాల్చిన చూపించాము, మరి దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పాలి కదా ఫ్రెండ్స్. బాగుంది, చాలా బాగుందన్నా. బాగుందా? ఫస్ట్ అయితే ఫస్ట్ వీడియో ఉంటది, అందులో అయితే మొత్తం మాడిపోయింది. కానీ ఇది సో మాత్రం ఇందులో చాలా బాగా కొద్దిగా మాడింది, కానీ మొత్తం మాడలేదు. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సాధించాం. అలా టేస్ట్ మాత్రం అదిరిపోయింది నిజంగా చెప్పాలంటే. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మొత్తం తినేస్తున్నాను జాయింటే. ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అయితే. ఫ్రెండ్స్ మేమైతే కొత్తగా ప్రయోగం చేసాము, నచ్చితే లైక్ చేయండి. నాటుకోడి అనమాట ఇది, మన రవి పెంచిన నాటుకోడి. ఇది అమ్ముకుంటే చాలా ఖరీదుకి వెళ్తుంది, అయినా కానీ మాకైతే దానం చేశాడు వీడియో కోసం. ఆనందకరంగా ఆహ్లాదకరంగా తినాలి అని అంటే కొండల్లోనో గుప్పల్లోనో వెళ్ళి తినండి ఫ్రెండ్స్. బయటకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఇలా కాల్చుకొని తినండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోస్ చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.